అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వైద్యులన్నా, వైద్య విద్య అన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకుంటా. ఈనాడు న్యూస్ పేపర్ అయితే పాల ప్యాకెట్లు ఎన్ని ఇచ్చినాం, బిస్కెట్ ప్యాకెట్లు ఎన్ని ఇచ్చినాం, ఇన్ని నీళ్ళు ఇచ్చినాం అని చెప్పి ప్రతి చిన్నది రాస్తుంది. కానీ ఇట్లాంటి కొంపలు ముచ్చేటి మాత్రం అస్సలు రాయదు. ఎందుకు రానాయన అంటే జనాలకు తెలియకూడదు కదా. మాకు వచ్చిన సీట్లు, మా మెడికల్ కాలేజ్కి అలాట్ అయిన సీట్లు మాకు అవసరం లేదు, మాకు అక్కర్లేదు అని చెప్పి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. అంటే మీరు అలాట్ చేసిన సీట్లు మాకు వద్దు అని. ఎందుకు నోటికాడుకు వచ్చిన కూడుని తీసేయడం? ఎలాగూ కొన్ని మౌలిక వసతులు కల్పించకపోయినా, అండర్టేకింగ్ ఇవ్వకపోయినా వాళ్ళంతా ఎంతో సీట్ను అలాట్ చేసినారు. అలాట్ చేసిన సీట్లను మళ్ళీ ఎందుకు మాకు వద్దని చెప్పి రిటర్న్ పంపించడం? అసలు ఎందుకు ఈ మెడికల్ ఫీల్డ్ అన్నా, మెడికల్ ఎడ్యుకేషన్ అన్నా ప్రస్తుత ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యంగా ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టినారనా, లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనా? అర్థం కాని విషయం అది. ఇంకోటి ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు, కానీ ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది రెండు. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒకటి క్వాలిటీ హెల్త్. రేపు నా బుద్ధి ఇలాగ పథకాలు ఇచ్చుకుంటా పోతా అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఎంతైనా సరిపోదు. మనిషికి ఆ పథకాలు అవసరం రాకుండా ఉండాలి నాయనా అంటే రెండు ముఖ్యంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి హెల్త్ అందుబాటులో ఉంటే వాళ్ళు ఏ పథకాల మీద ఆధారపడరు, ఎవరో వచ్చి ఏదో ఇస్తారని కూడా ఎదురు చూడరు. మేబీ ఇప్పుడున్న వాళ్ళకి జనాలు పస్తులు ఉండడమే, లేదా ప్రజలు వాళ్ళ మీద ఆధారపడడమే ఇష్టం అనుకుంటా. అదే ధోరణిలో వ్యవహరిస్తున్నట్టుంది. ఎందుకంటే అందరూ ఎడ్యుకేషన్ బాగా చదువుకొని అందరికీ మంచి హెల్త్ దొరికి అందరూ మంచిగా ఉంటే వీళ్ళ మాట ఎవరింటారు కదా. వీళ్ళ ఆలోచన ధోరణి అంతా ఇట్నే ఉన్నట్టుంది. కనీసం ఇప్పటికైనా కొన్ని విషయాల్లో మీ స్వార్థం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలకి దీనికి మీరు ఏదైనా వాడుకోండి. కనీసం ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విషయాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక ఎందరో విద్యార్థుల భవిష్యత్తు అది. మన దగ్గర అందుబాటులో లేకపోతే సీట్లు, వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు, అక్కడే సెటిల్ అవుతున్నారు. మనకే నష్టం, ఎకనామికల్గా మనకే నష్టం, ఎథికల్గాను మనకే నష్టం. అది మీరు గుర్తించాలి. ఎందుకు ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం.